ఇక చూడురే, నాకు నరేంద్ర మోడీని చూస్తే ఓసారి భలే ఓకరు వస్తున్నారు. మీరు ఏమన్నారు కానీ ఓ పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఏమని అంటేనేమో మళ్ళీ కొంతమందికి నచ్చదు. కానీ ఇవాళ వాణిజ్య మంట గ్యాస్ అని ఇచ్చిండు. ఎంత పెరిగింది? ఏకంగా 993 రూపాయలు పెంచిండు. మరి రౌండ్ ఫిగర్ చేయకపోయిన మట్టం 1000 రూపాయలు పెంచితే కాకపోయినా అది మరి దానికేమో తిరకాస్తుందో పాడైపోను. ఈ 993 రూపాయలు పెంచితే మొత్తం రేట్ ఎంత అయింది ఇవ్వాలంటే 3315 రూపాయలు వాణిజ్య గ్యాస్ ధర అయింది. మరి వాణిజ్య గ్యాస్ ధర పెరిగితే నీకేమెక్కరంటారా? మరి హోటళ్ళలో తినేది మనం కాకపోతే మంది తింటారు. హోటళ్ళలో తినేది కూడా మనుషులే కదా. మరి డబ్బంతా ఉడగట్టాల మనమే కదా కట్టేది. ఇప్పుడు 3315 రూపాయలు అయింది. 5315 రూపాయలు అయినా కానీ మనం కట్టవలసిందే. హోటల్లోనికి ఏం పదాన్ని కడతాడు? ఆడ పెరిగితే ఆడ 10 రూపాయలు పెరిగితే 30 రూపాయలు వేస్తాడు. ఆడ 30 రూపాయలు పెరిగితే 60 రూపాయలు వేస్తాడు. అదేంటంటే గ్యాస్ ధర పెరిగింది, తింటది లేకపోతే పో అంటాడు. మనం ఏమో డ్యూటీకి పోవాలనే అదో ఇదో పని చేసుకుంటే పోతే ఎంతో కొంత కడుపులో ఆసరం వింటే అమ్మారయ్యా అనే ఆలోచన ఉంటుంది. మరి మనమే కట్టాలి కదా. ఇదే కాకుండా 5 కేజీల సిలిండర్ పైన 549 రూపాయలు పెంచిండు. వినియోగ సిలిండర్ అంటే మన ఇళ్లలో వాడే సిలిండర్ పైన 40 నుంచి 50 రూపాయలు వేస్తుండట. ఇక పెట్రోల్ డీజిల్ పైన 4 నుంచి 5 రూపాయలు వేస్తుండు. ఇక చూడు, 4 నుంచి 5 రూపాయలు పెంచిండంటే ఇక నిత్యావసర వస్తువుల ధరలు చూడరు ఎంత పెరుగుతాయి. ఆటో కిరాయి అయినా, బస్ కిరాయి అయినా, లారీ కిరాయి అయినా, కారు కిరాయిలైనా, ఇంకా ఏ రకంగా అయినా కానీ వస్తువులకైనా కానీ ఇక అంత ధర వేస్తారు. అదేంటంటే డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. ఇక పాయన మరి ఓడిగడతాడు ఇదంతా. అయ్యా నరేంద్ర మోడీ, నీకు ఇల్లుగాల్లో ఉంటే పిల్లలు ఉంటే అర్థమవు పాడైపోవు. నీకు ఇల్లుగాల్లో లేకపోయా, పిల్లలు లేకపోయా, ఏం చేయమను? గవర్నమెంట్ తిండి, గవర్నమెంట్ ఛాయ, గవర్నమెంట్ పువ్వ, అన్ని రకాల గవర్నమెంటే చూస్తుండే. ఇక పెంచకుంటే ఏం చేస్తావు మరి నువ్వు చెప్పిగా.